హలో ఎవ్రీవన్. ఈ వీక్ ఇండియన్ మార్కెట్లో ఒక నెగటివ్ వీక్. నిఫ్టీ ఈ వీక్లో 2.65% పడింది. ఇలా మార్కెట్ పడడానికి H1B వీసా ఒక రీజన్ అయితే, ఇంకొకటి ఫార్మా ప్రొడక్ట్స్ మీద 100% టారిఫ్ వేయడం. సో దీనివల్ల మార్కెట్లోంచి డబ్బులు తీయడం మొదలుపెట్టారు జనాలంతా. ఈ వీడియోలో ఎప్పట్లాగే టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. అడిషనల్గా మంత్లీ అనాలిసిస్ కూడా చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు సైడ్ వేస్గా ఉంది మార్కెట్, అందరికీ ఇరిటేటింగ్గా ఉంది, పెడుతున్న డబ్బులకి రిటర్న్స్ రావట్లేదు సంవత్సరం నుంచి. వాటి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మంత్లీ అనాలిసిస్లో. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? ఎప్పట్లాగే మన వీడియోని నిఫ్టీ అనాలిసిస్తో మొదలు పెడదాం. నిఫ్టీ చార్ట్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇక్కడ క్యాండిల్స్ని గమనిస్తే లాస్ట్ వీక్ యొక్క లోకి, ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ వీక్ యొక్క లో కంటే కింద క్లోజ్ అయింది. ఒక మంచి రెడ్ మ్యారబోజు క్యాండిల్తో క్లోజ్ అయింది. దాని అర్థం ఏంటంటే చాలా బేరిష్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. ఇక్కడ నిఫ్టీ చార్ట్ని 30 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ వీక్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి లోర్లో లోర్ హై, లోర్లో లోర్ హై, లోర్లో అని ఇట్లా ఫామ్ చేసుకుంటూ మనం లాస్ట్ వీక్ అనుకున్న వీడియోలో సపోర్ట్స్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వెళ్ళింది ఈ వీక్. ఇన్ కేస్ ఇప్పుడున్న బేరిష్నెస్ కంటిన్యూ అవుతూ వెళ్తుందంటే ఈ సపోర్ట్ ఉంది కదా, ఇది 24,550 24,600 దగ్గర ఒకటి ఉంది. ఇది బ్రేక్ అయితే 24,300 దగ్గర ఇంకో సపోర్ట్ ఉంది. మీరు గమనిస్తే మనం ముందుగా మాట్లాడుకున్న, అంటే కొన్ని వీక్స్ బ్యాక్ మాట్లాడుకున్న గ్యాప్ ఇది. ఈ గ్యాప్ ఏరియాకు వచ్చే ఛాన్స్ ఉంది బేరిష్ స్ట్రెంగ్త్ కంటిన్యూ అవుతూ ఉంటే. అట్ ప్రజెంట్ మార్కెట్ నాకు బుల్లిష్గా కనిపించట్లేదు. ఇంత బేరిష్ ట్రెండ్ వచ్చిన తర్వాత బుల్లిష్ అయ్యేకి టైం పడుతుంది. 25,200 250 ఈ లెవెల్కి పైన మంచిగా క్లోజ్ అవుతే బుల్లిష్ నేచర్ మళ్ళీ స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. అడిషనల్గా నేను ఒక మంత్లీ అనాలిసిస్ చేస్తున్నాను. ఇది ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి, అట్లీస్ట్ ఈ 1 ఇయర్లో వచ్చిన వాళ్ళ కోసం. మిగిలిన వాళ్ళకు కూడా పనికొస్తుంది మీ సైకాలజీ పెంచుకోవడానికి. సో మీరు స్క్రీన్ చూస్తే నిఫ్టీ చార్ట్ని నేను మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టాను. లాస్ట్ 25 ఇయర్స్ యొక్క డేటాని గమనిస్తే ఇక్కడ బుల్ రన్ వచ్చింది, ఈ పాయింట్లో పీక్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ పీక్ పాయింట్ రావడానికి ఇక్కడ ఆల్మోస్ట్ 1400 డేస్ పట్టింది. తర్వాత మళ్ళీ బుల్ రన్ కంటిన్యూ అయింది. కంటిన్యూ అవుతూ 2007 ఎండింగ్ టైంలో మళ్ళీ బుల్ రన్ ఎండ్ అయింది. సరే, ఇక్కడ బుల్ రన్ ఎండ్ అయింది, పీక్ వచ్చింది కదా. ఈ పీక్ నుంచి మళ్ళీ గమనిస్తే ఇక్కడ 1000 డేస్ పట్టింది. మళ్ళీ పీక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి పడింది. సో మనం మళ్ళీ పూర్తిగా గమనిస్తే ఆల్మోస్ట్ 2200 డేస్, అంటే 5 ఇయర్స్ దాకా మార్కెట్ అసలు పెరగలేదు. ఇది యాక్చువల్లీ .com క్రాష్ కాబట్టి కొంచెం మేబీ పెద్దగా పడింది అనుకుంటా. 5 ఇయర్స్ వరకు పెరగలేదు. నెక్స్ట్ మార్చ్ 2015 దగ్గర ఇంకో పీక్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఆల్మోస్ట్ 730 760 డేస్, అంటే 2 ఇయర్స్ పట్టింది మళ్ళీ ఇంకో పీక్ని చూడడానికి. ఈ పీక్ తర్వాత మళ్ళీ బుల్ రన్ వచ్చింది కరోనా టైం వరకు. ఇక్కడ 2018 సెప్టెంబర్ టైంలో నుంచి మళ్ళీ ఆ పీక్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఇంకొక 800 డేస్ ఉంది. అంటే ఇది కూడా 2 ఇయర్స్ ప్లస్ సేమ్ ఏరియాలోనే ఉంది. కిందకు పడి మళ్ళీ అదే రేంజ్లో ఉంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ బుల్ రన్ వచ్చింది 2024లో. సో ఈ బుల్ రన్ తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోని చూస్తే ఇక్కడ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎండింగ్ దగ్గర మనం పీక్లో ఉన్నాం. ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్కి వచ్చాం, అంటే 1 ఇయర్ అయింది. 1 ఇయర్గా మన మార్కెట్ పెరగలేదు. ఇంకో 1 ఇయర్ కూడా పెరగకపోవచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మనం లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చూస్తున్న డేటా ప్రకారం అదే జరుగుతూ వచ్చింది. ఇంకా పెరగదు కదా, ఈ టైంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అవసరమా, నేను ఎక్కడైనా పెట్టుకుంటా తర్వాత డబ్బులు తీస్తా, మళ్ళీ బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని అనుకుంటే మీరు రాంగ్ అవ్వచ్చు. ఇటువంటి టైంలో ఎస్ఐపి చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎస్ఐపిస్ని
వీలైనంతగా ఇటువంటి టైంలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అండర్ వాల్యూడ్ అయినప్పుడు స్టెప్అప్ కూడా చేస్తూ ఉంటే ఇంకా మంచిది. ఈ కన్సాలిడేషన్ టైంలో ఎంతైతే కార్పస్ బిల్డ్ చేస్తావో దాని అంతటికి ఒకటేసారి బుల్ రన్లో మనకు రిటర్న్స్ వచ్చేస్తాయి. మనం ఏమంటూ ఉంటారు, స్టాక్ మార్కెట్ యొక్క యావరేజ్ రిటర్న్స్ 12%, 15% అని అంటూ ఉంటారు కదా. ఆ 15% రావడానికి మీరు కన్ఫామ్గా ఈ కన్సాలిడేషన్ టైంలో ఎస్ఐపిస్ని ఆపకుండా పెడుతూనే ఉండాలి. ఎస్ఐపి చేస్తున్న వాళ్ళు ఎస్ఐపిస్ని ఆపేసి తర్వాత ఎప్పుడన్నా కొందాం మార్కెట్ పెరుగుతున్నప్పుడు అని అనుకోకండి. ఆ టైంకి ఏమవుతుందంటే అన్నీ పెరిగిపోయి ఉంటాయి, మీరు అన్ని కాస్ట్లీకి కొనాల్సిన అవసరం వస్తుంది. నిజానికి ఆ టైం అందరు అమ్ముకొని వెళ్ళిపోయే టైం అన్నమాట. సో మీరు మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ కోల్పోతుంటే ఒక చిన్న బూస్టర్ లాగా ఒక సైకాలజీ, ఒక డేటా అనాలిసిస్తో ప్రూవ్ చేయాలని ట్రై చేశాను. ఇన్ కేస్ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. FIS ఆప్షన్స్లో ఏం చేస్తున్నారు అనే దాని గురించి మనం చూద్దాం. ఈ వీక్ యొక్క OI డేటాని చూస్తే బేరిష్ పొజిషన్స్ స్టిల్ ఉన్నాయి, కానీ అడ్డమని దగ్గర కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంది. 25,000 దగ్గర మ్యాక్స్ సెల్లింగ్ ఉంది, 24,500 దగ్గర మ్యాక్స్ బయింగ్ ఉంది. అంటే 24,500, 25,000 ఈ మధ్యలో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. FIS ఈ వీక్ యొక్క ఫ్యూచర్స్లో ఏం చేశారనేది చూద్దాం. ఈ డేటాని మనం లాస్ట్ వీక్ యొక్క డేటాతో కంపేర్ చేస్తే షార్ట్స్ అండ్ లాంగ్స్ రెండు పొజిషన్స్ పెరిగాయి. ఇది బాగానే ఉంది కదా అని అనుకుంటారు. షార్ట్స్ ఏమో ఎక్కువ పెరిగాయి, లాంగ్స్ కొన్నే పెరిగాయి. పర్సంటేజ్ వైజ్ చూస్తే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే పర్సంటేజ్ ఇప్పుడు లాంగ్ సైడ్ ఎక్కువ పెరిగింది. బట్ స్టిల్ షార్ట్స్ అనేవి 80%కి పైగానే ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మార్కెట్ని బుల్లిష్గా చూడలేము, బేరిష్గానే చూడాలి. FIS క్యాష్ మార్కెట్లో ఏం చేశారనేది చూద్దాం. FIS లాస్ట్ 2 వీక్స్ యొక్క సెల్లింగ్తో కంపేర్ చేస్తే ఈ వీక్ సెల్లింగ్ చాలా ఎక్కువైంది. లాస్ట్ వీక్ సెల్లింగ్ తగ్గించి కొంచెం బై చేస్తున్నారు కదా, పాజిటివ్ టర్న్ అరౌండ్ ఏమన్నా వస్తుందేమో అని ఒక చిన్న హోప్ ఉండింది. మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ చేయడం వల్ల అది కొంచెం డౌట్ వస్తుంది. ట్రంప్ అన్సర్టనిటీస్ క్రియేట్ చేస్తున్నంతసేపు FISకి కాన్ఫిడెన్స్ రాదు ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో దీన్ని బట్టి క్యాష్ మార్కెట్లో FIS బేరిష్గానే ఉన్నారు. ఈ వీక్ సెక్టోరల్ అనాలిసిస్లో ఏ సెక్టర్ టాప్ పర్ఫామ్ చేసింది, ఏ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేసింది అనేది చూద్దాం. అలాగే ఇది మంత్ యొక్క లాస్ట్ వీక్ కాబట్టి మంత్లీ అనాలిసిస్ కూడా చేద్దాం. నేను ఎందుకు ఈ మంత్లీ సెక్టోరల్ అనాలిసిస్ చేస్తానో, దీని ద్వారా నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తానో అనేది నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని నేను ఐకార్డ్లో పెడతాను, మీరు తర్వాత చెక్ చేయండి. ఈ వీక్ యొక్క టాప్ పర్ఫార్మింగ్ అండ్ లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ చూద్దాం. మీరు ఈ వీక్లో చూస్తే అన్నీ రెడ్గానే ఉన్నాయి, అంటే ఇక టాప్ పర్ఫార్మింగ్ పెద్దగా లేవు. బట్ స్టిల్ మీరు టాప్ పర్ఫార్మింగ్ కింద చూడాలంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఆయిల్ ఉన్నాయి, మెటల్ సెక్టర్ కూడా ఉంది. బట్ స్టిల్ అవి కూడా రెడ్లోనే క్లోజ్ అయ్యాయి. సో లీస్ట్ పర్ఫార్మింగ్ కిందకు వచ్చేసరికి IT సెక్టర్ ఉంది, రియాలిటీ ఉంది, ఫార్మా ఉంది. IT సెక్టర్ గురించి మీకు తెలుసు, H1B వీసా రిలేటెడ్ ఇష్యూస్ వల్ల IT సెక్టర్ చాలా ఎక్కువ పడింది. 7.8% అంటే అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని జనాలు భావిస్తున్నారు. ఫార్మా సెక్టర్స్కి ఏంటంటే 100% టారిఫ్ అన్న విషయం. 100% టారిఫ్ ఓన్లీ US లేని కంపెనీస్కి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని కంపెనీస్కి. చాలా వరకు మన ఇండియన్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. లేని వాటికి కూడా మీరు పెడితే టారిఫ్ తీసేస్తానంటున్నారు కాబట్టి ఇది ఒక టెంపరీ ఇష్యూ అని అనుకుంటున్నాను. ఇక మంత్లీ సెక్టోరల్ అనాలిసిస్ని చూస్తే యాక్చువల్ మంత్లీ సెక్టోరల్ అనాలిసిస్ ఇది 30th రోజు ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చూడాలి, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఒక మంత్ డేటా వస్తుంది. ఇప్పుడైతే 1-2 డేస్ అటు ఇటుగా ఉన్న డేటా. బట్ స్టిల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీక్ కూడా డిస్కస్ చేస్తాను. ట్యూస్డే రోజు మధ్యాహ్నం నేను నా డేటాని సపరేట్గా ట్రాక్ చేసి మీకు చూపిస్తాను. అట్ ప్రజెంట్ మంత్లీలో అయితే అఫ్కోర్స్ IT సెక్టరే లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్గా ఉంది. FMCG, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉన్నాయి. అండ్ మీరు అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో చూస్తే నిఫ్టీ మెటల్స్ ఉన్నాయి, PSU బ్యాంక్స్ ఉన్నాయి. ఎందుకు ఇవి ఉన్నాయంటే
ఇవి అండర్ వాల్యూడ్ సెక్టార్స్, ఇన్వెస్ట్ చేయడానికి మంచి వాల్యూలో ఉన్న సెక్టార్స్ కాబట్టి. ఆటో సెక్టార్లో అయితే జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఇది మూమెంటం వచ్చింది, పెరిగింది. అట్ ప్రజెంట్ ఇది ఓవర్ వాల్యూడ్గా ఉంది. దీంట్లో మార్కెట్లో ఎక్కువ సేల్స్ జరిగి వాల్యుయేషన్స్ అడ్జస్ట్ అవుతాయన్న ఒక హోప్లో ఎక్కువ కొని పెట్టేసుకున్నారు. ఇన్ కేస్ రిజల్ట్స్ మంచిగా రాలేదు అంటే అవన్నీ మళ్ళీ కింద పడడానికి అవకాశం ఉంది. సో ఆటో సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక కాషన్, మీరు గమనించుకోండి. సో ఈ వీడియోని సమ్మరైజ్ చేస్తే మార్కెట్లో అట్ ప్రజెంట్ బేరిష్ నేచరే ఉంది. మీరు ఈ బేరిష్ నేచర్లో ఉంది కదా అని చెప్పి మీ ఎస్ఐపిస్ని ఆపాల్సిన అవసరం లేదు. ఎస్ఐపికి స్టెప్ అప్ చేయడానికి మీ దగ్గర ఫండ్స్ రెడీగా ఉంచుకోవడం ఇంకా బెస్ట్ సజెషన్ అవుతుంది నాది. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో, అండర్ వాల్యూడ్ అవుతుందో, అప్పుడు మళ్ళీ స్టెప్ అప్ చేస్తూ వెళ్ళడం అనేది అట్ ప్రజెంట్ మంచి స్ట్రాటజీ అవుతుంది.